హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐ యామ్ ఉజ్మా షేక్. గాయస్, అందరూ ఎలా ఉన్నారు? సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో చికెన్ పికిల్ అనేది చాలా ఈజీ వేలో అండ్ అంతే ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తానని. సో ఈరోజు నేను మీకోసం చికెన్ పికిల్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఇక్కడ 2 kgs వరకు అయితే చికెన్ తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసి ఈ చికెన్ని ఫస్ట్ కడిగేసి దాని తర్వాత అయితే ఈ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు అయితే నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పల్లి నూనె వేస్తున్నాను. ఇప్పుడు మనం చేసే ఈ చికెన్ పికిల్కి పల్లి నూనె చాలా బాగుంటుందండి. వన్స్ మీరైతే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 2 kgs వరకు చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక హోల్ అంటే ఒక ప్యాకెట్ పల్లి నూనె మొత్తం అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇదైతే సరిపోతుంది. చికెన్ పికిల్కి గ్రేవీ కూడా కావాలి కదా. సో ఇలా వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తము ఒక్కొక్కటిగా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కానీ ఈ ఆయిల్ హీట్ అయినప్పుడు మీరు ముక్కలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి గాయస్. ఇది పేలే అవకాశం ఉంది, అంటే బ్లాస్ట్ అవుతుంది సమ్ టైమ్స్ ముక్కలు. సో అందుకే కొంచెం దూరంగా అండ్ కొంచెం జాగ్రత్తగా మీరు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకోటి చెప్పాను కదా నేను ఇవి బాయిల్ చేశాను అని. ఇవి బాయిల్ అయ్యే ముందు మీరు ఆ చికెన్లో కొంచెం ఉప్పు వేయండి. దీనివల్ల ఆ ముక్కకి కూడా ఉప్పు పట్టి చాలా బాగుంటుంది. కావాలంటే ఇందులో పసుపు వేసుకోవచ్చు, మనం తర్వాత కూడా వేస్తాం కాబట్టి నేనైతే అందులో పసుపు వేయలేదు గైస్. సో మీకు కావాలి అంటే మీరు వేసుకోండి, బట్ తర్వాత వేసినా కానీ ముక్కకు బాగానే ఉంటుంది. మనకి మెయిన్ ఏంటి అంటే ముక్క మంచి టేస్ట్గా రావాలి అంటే మనకు మెయిన్ కావాల్సింది ఓన్లీ ఉప్పు మాత్రమే. ఇంకా దాని తర్వాత మనం పసుపు అనేది తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా, నేనైతే ఈ ముక్కల్ని కొంచెం ఫ్రీగా అవి ఫ్రై అవ్వడానికి నేను ఫస్ట్ బ్యాచ్ అయితే వేశాను. ఇవైతే ఫ్రై అవుతున్నాయి. మెయిన్లీ ఏంటంటే ఇది నేను కాదు, నేను అమ్మ ఇద్దరం చేసాము ఈ పికిల్ మా పెద్దమ్మకు పంపించడానికి. మెయిన్లీ నేను అమ్మ ఇద్దరం నైట్ చాలా కష్టపడి చేసామన్నమాట ఈ పికిల్ని. సో ఇలా అయితే ఇది ఫ్రై అవుతుంది ఫస్ట్ బ్యాచ్. అంటే ఎలా అంటే ఫస్ట్ ఆయిల్ హీట్ అయినప్పుడు ముక్క మనం బాయిల్ చేసాం కాబట్టి అందులో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. సో ఆయిల్ కొంచెం హీట్గా ఉన్నప్పుడు ముక్క వేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. సమ్ టైమ్స్ అది బబుల్స్లా పేలి చేతుల మీద కూడా పడుతుంది. సో మెయిన్లీ మీరైతే అది చాలా జాగ్రత్తగా ముక్కలను అయితే ఫ్రై చేసుకోండి. సో చూసారా, ఇక్కడ మన ముక్కలు అయితే కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అయ్యాయి. మీరు ఈ ఫ్రై చేసేటప్పుడు ఏ మాత్రం కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు. ఎందుకంటే ముక్క పైన కలర్ వస్తుంది కానీ లోపల వరకు అయితే చక్కగా అది ఉడకదు. సో కరెక్ట్గా ఉడకాలి అంటే లో మీడియంలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి 10 to 20 minutes అయితే పడుతుంది. బట్ మనకైతే టేస్ట్ అండ్ ఈ పచ్చడి కొంచెం నిల్వ కూడా ఉండాలి కాబట్టి దట్టు మనం బాయిల్ చేసాము. సో ఈ విధంగా మనం చూసుకుంటే ముక్క చాలా బాగా లోపల వరకు కూడా ఉడకాలి కాబట్టి టైం టేకింగ్ ప్రాసెసే. బట్ ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేస్తే మీకైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ట్రస్ట్ మీ గైస్. సో ఈ విధంగా చేయండి మీరు కూడా. సో ముక్కలైతే మంచి కలర్ అయితే వస్తున్నాయి గైస్. మీరైతే ఇక్కడ చూడండి, చూసారా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్ని హైలో పెట్టి మనం ఫ్రై చేసినట్లయితే ఇది 5 minutes కూడా పట్టదు ఫ్రై అవ్వడానికి. బట్ మనకి కావాల్సింది పైన కలర్ కాదు, లోపల వరకు కూడా ఉడకాలి కాబట్టి సమ్హౌ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనకైతే కొంచెం ఫ్రై అవ్వాలి, చక్కగానే అవ్వాలి. సో ఇదైతే ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో ఇలా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక 3 to 2 minutes మనం ఇంకా ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఫ్రై చేయాలి. మనకి మెయిన్ ఈ చికెన్ పికిల్లో ముక్క కరెక్ట్గా ఉండాలి అండ్ మసాలాలు ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటేనే. దానికి తోడు మనం నార్మల్ ఆయిల్స్ యూస్ చేయడం కన్నా పల్లి ఆయిల్, వేరుశనగ నూనెతో ఈ విధంగా మీరు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సో చూసారా, ముక్క ఇక్కడ ఈ కలర్ వచ్చింది. సో రెడ్డిష్ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చినప్పుడే మనం దీన్ని తీసేయాలి. సో అప్పుడే అది లోపల వరకు కూడా ఉడికిపోతుంది. ముక్క చాలా బాగుంటుంది. ముక్క కూడా టైట్ అవుతుంది, లైక్ క్రిస్పీగా అవుతుంది. సో నేను ఫస్ట్ బ్యాచ్ అయితే తీస్తున్నాను. సో ఈ విధంగా మొత్తము ఫ్రై చేసుకోవాలి.
సో ఇది సెకండ్ బ్యాచ్ కూడా వేసాను చూడండి. నేనైతే లో మీడియంలోనే పెట్టాను. ఆయిల్ హెవీగా టూ మచ్‌గా హీట్‌లో ఉంది. సో ఈ హీట్‌లో ఉన్నప్పుడే మనం ముక్కలు వేసుకోవాలి. ముక్క పర్ఫెక్ట్‌గా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్, నేను ముందే మీకు చెప్పాను కదా! సో ఈ విధంగా మొత్తము ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్‌గా ఉంది కాబట్టి 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అంతే అండి. సో ఈ విధంగా ముక్కలు వేసి ఒకదానికి ఒకటి అతుకకుండా సో వేరు వేరుగా ఇలా ఆయిల్‌లో ఉన్నప్పుడే మొత్తము ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముక్కకి ముక్కకి తగిలి మొత్తము ఖరాబ్ అవ్వచ్చు సమ్‌టైమ్స్. సో అందుకే విడివిడిగా మనం ఆయిల్‌లో ఫ్రీగా ఫ్రై అవ్వడానికి ఈ విధంగా ముక్కకి ముక్క తగలకుండా ఫ్రీగా ఫ్రై అవ్వడానికి ఇలా మనం స్పూన్‌తో అలా అనాలి. ఈ ముక్కలు వేగడం అనేది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. వన్స్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పికిల్ పెట్టడం అనేది చాలా ఈజీ. సో మొత్తము ఈ పికిల్ అంతా ఆ ముక్కలు వేడవ్వడంలోనే ఉంటుంది. రెండో బ్యాచ్ కూడా నేను ఫ్రై చేసి ఇలా తీసాను చూడండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి ముక్క అనేది. సో చూసారా? ఇలా ఫ్రై గట్టిగా ఉండాలి ముక్క మనకి. ఇది ఏంటంటే తర్వాత మనము ఆ గ్రేవీలో వేసినప్పుడు ఆ ముక్కకి ఉప్పు, కారం మొత్తం పర్ఫెక్ట్‌గా పడుతుంది. సో ఈ విధంగా గట్టిగా మనము ఫ్రై చేసుకోవాలి. లైక్ చికెన్ పకోడీ అంటారే, ఆ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది. సో ఈ ముక్కని నేను మీకు తుంపి చూపిస్తాను చూడండి. చూసారా? లోపల వరకు కూడా ముక్క చాలా బాగా ఉడికింది. ఇలా ఉడికిన ముక్క అండ్ ఆయిల్‌లో ఫ్రై అయిన ముక్క మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు అదే ఆయిల్‌లో మనము అల్లం, వెల్లుల్లి, కొబ్బరి 3 కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఈ ఆయిల్‌లో వేసి మనము ఫ్రై చేసుకోవాలి. సో దీనివల్ల మనకి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది పికిల్‌కి అండ్ చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ వేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి అండ్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనము ఇదే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. సో 2-3 మినిట్స్‌లో ఇది ఫ్రై అయిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో మనము కొంచెం కరివేపాకు వేయాలి. చికెన్‌లో కానీ, చికెన్ పికిల్‌లో కానీ మెయిన్ ఒక టర్న్ అయ్యేది ఏంటి అంటే అది కొత్తిమీర అండ్ కరివేపాకు. సో ముందు మనము ఇందులో కరివేపాకు వేయాలి. దీనివల్ల పచ్చడికి కానీ అండ్ మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా కొంచెం కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది నిజంగా. సో దీనివల్ల అనదర్ టేస్ట్ అంటారే, నెక్స్ట్ లెవెల్ టేస్ట్, సో అది వస్తుందన్నమాట. సో ఇది వేసి కూడా ఒక 5 మినిట్స్ అయితే మనం ఫ్రై చేయాలి. అండ్ నేను ఇక్కడ 2 కేజెస్ వరకు చికెన్ తీసుకున్నాను కాబట్టి సో 1 గ్లాస్ కారం తీసుకుంటున్నాను. చాలామంది అంటారు మీ కర్రీస్ కానీ మీ చికెన్లో కానీ చాలా రెడ్డిష్ కలర్లో ఉంటాయి, మీరు కలర్ వేస్తారా అని. అలా ఏమీ లేదండి. ఇది మా కారం, మా చేలో పండిన కారం కాబట్టి మేము అదే యూస్ చేస్తాము. ఇది ఎర్రగా ఉంటుంది, చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది అండ్ అంతగా మంట కూడా ఉండదండి. సో మేము కారం తక్కువే తింటాం కాబట్టి ఇక్కడ నేను 1 గ్లాస్ కారం తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ వరకైతే నేను ఉప్పు కూడా తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఉప్పు కూడా ఇందులో నేను ఆల్రెడీ ముక్కలు ఫ్రై చేసేటప్పుడైతే వేశాను కాబట్టి ఉప్పు కొంచెం చూసి వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత మీరు వేసుకోవచ్చు. తర్వాతనే మీ దీంట్లో కలుపుకోవచ్చు. అండ్ కారమైన, ఉప్పైనా మన టేస్ట్‌ని బట్టి. ఇందులోనే కొంచెం మెంతి పిండి అండ్ ఇందులోనే కొంచెము పసుపు, నేను మీకు ముందే చెప్పాను కదా! నేను అది బాయిల్ అయ్యేటప్పుడు వేయలేదు అని. సో ఇప్పుడు వేస్తున్నాను. దీని తర్వాత మసాలా వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా! ఇంకా ఇది కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి. లైక్ రెడ్డిష్ కలర్‌లో రావాలి. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా లైక్ ఎలా ఉంటుందంటే మన పచ్చడికి టేస్ట్ వస్తుంది. సో మసాలాలు అలా అని మాడిపోకూడదు, అలా అని పచ్చిగా ఉండకూడదు. టేస్ట్ బాగోదనమాట. సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము కారము, పసుపు, గరం మసాలా, సో ఉప్పు ఇవన్నీ చూసాం కదా! ఇవి వేసినప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టాలి. ఆయిల్ టూ మచ్ హీట్‌లో ఉంది కాబట్టి మనం వేసిన కారం అండ్ పసుపు ఇవన్నీ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేయాలి. మనకు పికిల్‌కైతే ఆయిలే ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలా 2 మినిట్స్ ఎక్కువ కూడా ఇది ఫ్రై అవ్వకూడదు. ఫ్రై అయిపోతే ఇక్కడ మన కారం అనేది మాడిపోతుంది ఆయిల్ హీట్‌లో ఉన్నప్పుడు. సో సిమ్‌లో పెట్టాలి. ఇవన్నీ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే జరగాలి. సో మనం ముందుగా పికిల్స్‌కి కావాల్సిన ముక్కలైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా! చికెన్ ముక్కలు, అవి కూడా ఇందులో వేసి కలపాలి. ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ కన్నా ఎక్కువ స్టవ్ మీద ఉండకూడదు. దట్ టూ మనం ఆయిల్ హీట్‌లో ఉంది కాబట్టే
మనం ముందుగా వేసిన ఈ పసుపు అండ్ కారము ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. ఎక్కడ మనకి పచ్చి వాసన అనేది రాదు. 2 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టి కలుపుకోవాలి. సిమ్‌లోనే జరగాలి ప్రాసెస్ అంతాను. సో, అలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, చెప్పాను కదా మన పికిల్‌కి కానీ, చికెన్ కర్రీకి కానీ టేస్ట్ రావాలంటే ముందుగా కొత్తిమీర కానీ అండ్ కరివేపాకు కానీ ఇదే మెయిన్ అండి. అసలు మన పికిల్‌కి కానీ అండ్ కర్రీకి కానీ ఇదే మెయిన్ హైలైట్. సో, ఈ విధంగా కలిపిన తరువాత ఒక్క 2 మినిట్స్ అలా స్టవ్ మీదే పెట్టాలి. ఇంకోటేంటంటే నేను స్టవ్ ఆఫ్ చేశాను. దానివల్ల కింద హీట్ వస్తుంది కాబట్టి అది సెట్ అవుతుంది. సో, ఒక 5 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. సో, 5 మినిట్స్ తర్వాత దింపి చూపిస్తున్నాను చూడండి ఎలా కలర్ వచ్చిందో అనేది. ఇదైతే కొంచెం ఆరాలి. చల్లారాలి. అప్పుడే మనకి బావుంటుంది చూడ్డానికైనా. మనం అంత ఆయిల్ ఏసాం కదా! చూసారా? అంత ఆయిల్ కారం అంతా పీల్ చేసుకుందనమాట. ఎక్కడా కానీ మనకు ఎక్కువగా ఆయిల్ కానీ అండ్ కారం కానీ లేదు అనమాట. సో, ఈ విధంగా పికిల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఈలోపు నేను మీకు ఒక మ్యాటర్ చెప్తాను. మనం గివ్ అవే అనుకున్నాం కదా! దాని గురించి అయితే నేను మీకు చెప్తాను గైస్. సో, ఏమీ లేదండి. మనకి ఒక 200 సబ్స్క్రైబర్స్ మన ఛానల్‌లో అయితే నేనైతే 10 గివ్ అవేస్ అనేది నేను ఇస్తాను గైస్. సో, గెట్ రెడీ 200 సబ్స్క్రైబర్స్. సో, ఇది చల్లారిన తర్వాత ఇందులో అయితే ఒక నిమ్మకాయ మొత్తం చెక్క మొత్తం ఇందులో పిండుతున్నాను. సో, దీనివల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. మెయిన్‌లీ ఏంటంటే మనం నిమ్మకాయ జ్యూస్ వేసినప్పుడు లెమన్ జ్యూస్ ఈ పికిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఎక్కువ హీట్ చేశామా, ఎక్కువ హీట్‌లో ఉందా, మనకి ఈ పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది. సో, హీట్‌లో ఉండకూడదు. గోరువెచ్చగా ఉంటే మనకు ఓకే. సో, చెప్పాను కదండీ! సో, ఇక్కడితో అయితే పికిల్ అయిపోయింది. ఇంకా మెయిన్ మ్యాటర్ నేను మీకు చెప్పేసాను. సో, గైస్ చెప్పాను కదా! 200 సబ్స్క్రైబర్స్‌కి నేను 10 గివ్ అవేస్ ఇస్తానండి. సో, త్వరగా అయితే మన ఛానల్ 200 మైల్ స్టోన్ అయితే క్రాస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడితో అయితే నేను గివ్ అవేస్ ఆపనండి. మన ఛానల్‌లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గివ్ అవేస్ ఇంక నుంచి మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. సో, ఫస్ట్ 200 సబ్స్క్రైబర్స్‌కి నేను 10 గివ్ అవేస్ వరకు అయితే ఇస్తాను. సో, గెట్ రెడీ గైస్. నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.